మ్యాట్రిక్స్ రొయ్యరాజు కార్యక్రమాలను వీక్షిస్తున్న రైతులకి నమస్కారం. నేను మీ డాక్టర్ సురేష్ బాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్. శుక్రవారం శాస్త్రవేత్తతో అడగండి చెప్తాం అనే కార్యక్రమంలో భాగంగా రైతులు అడిగినటువంటి మొదటి ప్రశ్న, రొయ్యలకు సరైన మార్కెట్ ధర ఉండడం లేదు, ఖర్చులను ఏ విధంగా తగ్గించుకోవాలి? అవునండి, ఈ మధ్యకాలంలో అధిక లాభాలను దృష్టిలో పెట్టుకుని రొయ్యల్ని అధికంగా ఖర్చు పెట్టి పెంచుతున్నాము, కానీ దానికి తగ్గట్టుగా మనకి మార్కెట్ ధరలు అందుబాటులో ఉండడం లేదు. సో కాబట్టి ప్రత్యామ్నాయంగా మనం కొన్ని రకాల పద్ధతుల ద్వారా మనం ఖర్చులను తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది వాటిలో ఒకటి బయోఫ్లాక్ కల్చర్ విధానం ద్వారా ఫీడ్ ఖర్చుల్ని తగ్గించుకోవచ్చు అని చెప్పేసి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి రీసెర్చ్ తెలుపుతూ ఉందన్నమాట. అంతేవిధంగా ఫీడ్ వేసేటువంటి టైమింగ్ని, అదేవిధంగా ఫీడ్ యొక్క క్వాంటిటీని ఎంత వేయాలనేది ఖచ్చితంగా నిర్ధారించి వేయడం ద్వారా ఫీడ్ ఖర్చుల్ని తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఫార్ములేటెడ్ ఫీడ్స్ని, మంచి నాణ్యమైనటువంటి ఫీడ్ని వాడడం ద్వారా మంచి గ్రోత్ వస్తుంది తక్కువ టైంలో. ఆ విధంగా కూడా ఖర్చుల్ని తగ్గించేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా డిసీజెస్ రాకుండా బయోసెక్యూరిటీ విధానాలని మనం అవలంబించడం ద్వారా, ఎందుకంటే డిసీజ్ టైంలో ఆటోమేటిక్గా గ్రోత్ పడిపోతుంది, గ్రోత్ ఆగిపోతుంది. మళ్ళీ ఆ టైం అంతా కూడా కొంచెం కల్చర్ పీరియడ్ అనేది పొడిగించబడుతుంది, అదంతా నష్టమే. కాబట్టి అలాంటి ట్రబుల్స్ మధ్యలో రాకుండా, డిసీజ్ ట్రబుల్స్ రాకుండా మనం బయోసెక్యూరిటీ విధానాలని పాటించడం ద్వారా, అంతేకాకుండా అతి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సోలార్ సిస్టమ్స్ ద్వారా నడిచేటువంటి ఏరేటర్స్ని లేదా మోటార్స్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఈ ఇనీషియల్గా కొంచెం ఎక్కువ ఖర్చు అయినప్పటికీ తర్వాత కొంచెం మా పెట్టుబడులని మనం సేవ్ చేయొచ్చు అనమాట, ఆదా చేయొచ్చు అనమాట. ఆ విధంగా కొంచెం లాభాలని పొందేటువంటి అవకాశం ఉంది. మరో రైతు అడిగినటువంటి రెండవ ప్రశ్న, కోపిపోడ్స్ చెరువులో ఎంత ఉండాలి? కోపిపోడ్స్ అనేవి జంతు ప్లావకాలకి సంబంధించినటువంటి జీవులు అనమాట. ఇవి వాటర్లో చిన్న చిన్న నలకల్లాగా కనిపిస్తాయి. మైక్రోస్కోప్లో చూస్తే కనుక ఇవి కరెక్ట్గా స్పష్టంగా కనిపిస్తాయి అనమాట. ఇవి వృక్ష ప్లావకాలని తిని పెరిగేటువంటి చిన్న జీవులు అనమాట. వీటిని మళ్ళీ రొయ్యలు కూడా ఆహారంగా గ్రహిస్తాయి. కాబట్టి వీటి యొక్క శరీరంలో మాంసకృతులు కానీ, తర్వాత ఫ్యాటీ యాసిడ్స్ కానీ, అలాగే విటమిన్స్ కానీ సమృద్ధిగా ఉంటాయి. సో వీటిని తినడం ద్వారా రొయ్యలకి మంచి పోషకాలు అందుతాయి. కాబట్టి వీటిని సరైన క్వాంటిటీలో, సరైన శాతంలో వాటర్లో పెరిగేలా చూసుకుంటే ఎంతైనా మంచిది. అంతేకాకుండా వీటిని తినడం ద్వారా రొయ్యలకి సహజమైనటువంటి ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధకత వ్యవస్థ అనేది అభివృద్ధి చెందుతుంది. కనుక ఈ కోపిపోడ్స్ ఉంటే వాటర్లో అది చాలా మంచిదని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ కోపిపోడ్స్ సుమారుగా వాటర్లో 1 లీటర్ నీటిలో చూసుకుంటే సుమారుగా ఒక 100 నుంచి 150 లేదా 200 వరకు ఉంటే అది కొంచెం ఆరోగ్యకరంగా ఉండేటువంటి వాటర్గా అని మనం చెప్పుకోవచ్చు. వీటిని మనం ఏ టైంలో మనం కలెక్ట్ చేస్తే వీటిని మనం గమనించవచ్చు అంటే, మార్నింగ్ సన్ రైజ్ అవుతున్నటువంటి సమయంలో, వాటర్ ప్రశాంతంగా ఉన్నటువంటి టైంలో, లేదంటే ఈవినింగ్ టైంలో కలెక్ట్ చేస్తే కనుక వీటిని మనం చూడొచ్చు అనమాట. పర్టికులర్గా ఇవి రకరకాల మైగ్రేషన్స్ని ప్రదర్శిస్తాయి కాబట్టి వీటిని అంత ఈజీగా కలెక్ట్ చేయడం సాధ్యపడదు అనమాట. ఏదేమైనప్పటికీ ఇవి ఉండడం అనేది రొయ్యలకి ఎంతో మంచిది. ఇవి సుమారుగా నేను చెప్పినట్టు 100 నుంచి 150 లేదా 200 వరకు ఉంటే 1 లీటర్ వాటర్లో చెరువులో ఆ శాతంలో ఉన్నట్లయితే రొయ్యల యొక్క ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరో రైతు అడిగినటువంటి మూడో ప్రశ్న, 80 కౌంట్లో 2 టన్నుల మిడిల్ తీసాము, రొయ్యలు మేత తీసుకోవడానికి ఏం చేయాలి అని చెప్పి అడిగారు. మిడిల్ హార్వెస్ట్ చేసిన తర్వాత జనరల్గా ఎదురయ్యేటువంటి సమస్య అంటే వాటర్ క్వాలిటీ అనేది డిస్టర్బ్ అవ్వడం. సో కాబట్టి ముందు వాటర్ క్వాలిటీని, పారామీటర్స్ని చెక్ చేసి ఆ వాటర్ క్వాలిటీ పారామీటర్స్ మళ్ళీ యథాస్థాయికి వచ్చేలా చూడండి. అంతేకాకుండా ఆ వాటర్ని పూర్తిగా ఎక్కువ స్థాయిలో ఏరేట్ చేసేటువంటి పనులు చేయండి. అంతేకాకుండా ఫీడ్ మంచి క్వాలిటీ ఫార్ములేటెడ్ ఫీడ్, అంతేకాకుండా కొంచెం అట్రాక్ట్ చేసేటువంటి మంచి వాసన కలిగినటువంటి మంచి స్మెల్ ద్వారా అట్రాక్ట్ చేసేటువంటి మేతని మీరు డిస్ట్రిబ్యూట్ చేసినట్టయితే రొయ్యలు కొంచెం ఆ స్ట్రెస్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఫీడ్ తీసుకోవడం మొదలు పెడతాయి అన్నమాట. చెరువులో రొయ్యలు 60 కౌంట్లో ఉన్నాయి, ప్లాంక్టన్ క్రాష్ అయ్యింది, ఏం చేయాలి? ప్లాంక్టన్ క్రాష్ అయితే అది మరిన్ని సమస్యలకి దారితీస్తుంది అనమాట.
ప్లాంక్టన్ క్రాష్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆక్సిజన్ ట్రబుల్ వస్తుంది. ఆక్సిజన్ ట్రబుల్ రావడమే కాకుండా బాటంలో అది క్రాష్ అయినటువంటి ప్లాంక్టన్ బాటంకి చేరి మళ్ళీ అక్కడ ఆ ప్లాంక్టన్ కూలిపోయి మళ్ళీ అక్కడ అమోనియా రిలీజ్ అవుతుంది. ఈ అమోనియా ప్రభావం వలన మరింత విష ప్రభావానికి రొయ్యలు గురయ్యి అవి చనిపోవడం జరుగుతుంది అనమాట. సో ఇది చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి అనమాట. మీరు ఇమీడియట్గా ఏం చేయాలంటే ఏరేషన్ని బాగా పెంచాలి. అట్ ద సేమ్ టైం ఏం చేయాలంటే ఆ ఫీడ్ యొక్క రేట్ని ఒక 40% తగ్గించేసి ఇస్తూ ఉండాలన్నమాట. సో అంతేకాకుండా బాటమ్ యొక్క వాటర్ని కొంచెం మంచినీళ్ళతో ఎక్స్చేంజ్ చేయాలి. పెట్టే మంచినీళ్ళు కూడా వాటర్ కూడా మంచి క్వాలిటీ వాటర్ని మళ్ళీ లోపలికి పెట్టిన తర్వాత ఏం చేయాలంటే మనం మళ్ళీ ప్లాంక్టన్ తిరిగి అందులో డెవలప్ అయ్యే విధంగా ఫెర్టిలైజర్స్, దాంతోపాటుగా ఇంపార్టెంట్ వాటర్ ప్రొబయోటిక్స్, అంతేకాకుండా సాయిల్ ప్రొబయోటిక్స్ వాడి మళ్ళీ వాటర్లో ఫైటోప్లాంక్టన్ తిరిగి మళ్ళీ పెరిగే విధంగా వచ్చేంత వరకు కూడా జాగ్రత్తగా ఏరేషను, ఫీడ్ యొక్క మేనేజ్మెంట్ అనేది జాగ్రత్త తీసుకుంటే కనుక ఈ ప్లాంక్టన్ క్రాష్ అయ్యేటువంటి సమస్య ద్వారా ఎదురయ్యేటువంటి ట్రబుల్స్ని మనం కొంచెం మేనేజ్ చేయొచ్చు అన్నమాట. మన రొయ్యరాజు యాప్ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.